ఫ్రెండ్స్, మీ లక్ష్మీ భాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈరోజు రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ మటన్ కూర అండి. మటన్ కూర ఈ విధంగా వండితే రైస్లో వేసుకుని తింటుంటే బిర్యానీ తిన్న టేస్ట్ అయితే వస్తుందండి. ఆ ఫీలింగ్ కంపల్సరీ వస్తుంది. ఒక్కసారి మసాలా పొడి ఇలా చేసి మటన్ కూర వండండి, మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి మటన్ కూర ఈ విధంగా వండితే. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకెందుకంటే ఆలస్యం, కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నానండి. మటన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేశానండి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్టు, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి మటన్కి బాగా పట్టించేయాలండి. ఈ మటను కొంచెం బోన్స్ ఎక్కువ ఉన్నాయండి. మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టానండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక 6 లవంగ మొగ్గలు, 4 దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు అండి ఒకటి వేసాను. అలాగే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసానండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, లైట్గా ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. 2 ఎండు కొబ్బరి ముక్కలు వేసాను. ఒక 2 ఇంచులు ఉంటాయండి కొబ్బరి ముక్కలు. ఇదంతా కూడా ఇలా వేపేసి నేను చిన్న మిక్సీ జార్ తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి 1 స్పూను పుచ్చపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టి ఒక 5 స్పూన్లు ఆయిల్ దాకా వేసానండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి చిట్టపట్టలాడిన తర్వాత పైకి కిందకి ఒక్కసారి కలిపి 3 పచ్చిమిర్చి చీల్చానండి, అవి వేసేసాను. వాటిని కూడా ఒకసారి అటు ఇటు కలిపి 4 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఉల్లి ముక్కలు కూడా వేసేసానండి. మీకు ఉల్లి ముక్కలు కావాల్సినన్ని వేసుకోవచ్చు. నేనైతే మాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ ముక్కలైతే వేసాను. వీటిని ఒక్కసారి మూత పెట్టి సగం మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఇలా పైకి కిందికి బాగా కలుపుకోవాలి. ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా పైకి కిందికి ఇలా కలుపుతూ ఉల్లి ముక్కలకి బాగా పట్టించాలండి, పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టిన మటన్ అయితే వేసేస్తున్నాను. ఒక్కసారి పైకి కిందికి బాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. పుదీనా అండి, నేను కొద్దిగా పుదీనా వేసాను. ఈ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మటన్ కూరలోను. ఒక్కసారి పైకి కిందికి బాగా కలిపి మూత పెట్టేస్తున్నానండి. ఒక 10-15 నిమిషాల దాకా మూత పెట్టేశానండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత తీసి చూస్తే మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేసిందండి. మటన్ చూసారా ఎలా కుక్ అయిపోయిందో. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 3 స్పూన్లు కారం వేసానండి. రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేసాను. చూసారు కదా నేను తయారు చేసిన మసాలా అండి ఇది. ఈ మసాలా వల్ల మనకి బిర్యానీ తిన్న టేస్ట్ అయితే వస్తుందండి రైస్లోను. ఒక్కసారి మసాలా పొడి ఇలా చేసి ఒక్కసారి వండండి, మీకే తెలుస్తుంది. కూర అడుగంటకుండా పానికి బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుకొని నీళ్లు పోస్తున్నానండి. మటన్ కూరకి కొద్దిగా ఎక్కువ నీళ్ళు అయితేనే పడతాయండి. చూసారు కదా నేనైతే బాగానే పోసానండి వాటరు. మూత పెట్టేస్తున్నాను. మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని నేను ఒక 35 నిమిషాలు ఉడికించానండి. చూసారు కదా ఇలా అయితే మటన్ కుక్ అయిపోయింది, మెత్తగా అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర సన్నగా తరిగి ఇలా చల్లేసానండి. వేడి వేడి మటన్ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా వండారంటే బిర్యానీ తిన్న టేస్ట్ అయితే వస్తుందండి. రైస్లో వేసుకుని తిన్నా, చపాతీ, పూరి, దోశ దేంట్లో వేసుకుని తిన్నా సరే మనకి బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా
మసాలా పొడి ఈ విధంగా తయారు చేసుకుని మటన్ కూర అయితే వండండి. ఈ మటన్ కూర చూస్తుంటేనే చాలా బాగుంది కదండి. తింటే ఇంకా బాగుంటుంది. నాకైతే ఆకలైతే వేస్తుందండి. నేనైతే వెళ్ళి భోజనం చేసేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.